అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం రెండు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, మన మట్టల ఆదివారం ఎందుకు తీసుకుంటాం అంటే వై డు వి సెలబ్రేట్ పామ్ సండే, అండ్ ఇంకొకటి మట్టల ఆదివారం రోజు మనం ఏం చేస్తాం. ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం మట్టల ఆదివారం ఎలా జరుపుకుంటాం. మన దగ్గర అయితే అందరం మట్టలు పట్టుకొని వీధి వీధి తిరుగుతూ హోసన్నా జయము హోసన్నా జయము అంటూ అరుచుకుంటూ కేకలు వేస్తూ మనం మట్టల ఆదివారం జరుపుకుంటాం కదా. అది బైబిల్లో ముందు ఎక్కడ ఉంది, ఎవరు చేశారు అన్న విషయం మనం కొంచెం బైబిల్లో నుంచి తీసుకొని చదువుకుందాం. మత్తాయి 21 అధ్యాయం 7 నుండి 8 నుంచి 9 వచనాలు చదువుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. జన సమూహంలో ఎంతోమంది తన వస్త్రములను మార్గంలో పరిచిరి, మరికొందరు చెట్ల నుండి కొమ్మలను కోసి మార్గంలో పరిచిరి. ముందుకు పోవువారు వెంబడి వచ్చువారును కేకలు వేస్తూ దావీదు కుమారుని హోసన్న, ప్రభు నామమును వచ్చువాడు ధన్యుడు అని అరుచుకుంటూ కేకలు వేస్తూ ఉంటారు. దేవుడు యెరూషలేమునకు ప్రవేశిస్తుండగా అక్కడ 12వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే వారు తాటి కొమ్మలను తీసుకొని ఆయనను ఎదుర్కొనుటకు బయలుదేరి హోసన్నా, ప్రభు నామం వచ్చువాడు ధన్యుడు, ఇజ్రాయేలు రాజు ధన్యుడని కేకలు వేసిరి. సో ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, తాటి కొమ్మలను పట్టుకొని అని ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇక్కడ. అందుకే మనం మట్టల ఆదివారం రోజు తాటి కొమ్మలను పట్టుకొని మనం తిరగడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మట్టల ఆదివారం ఎలా జరుపుకుంటాము అన్న విషయం తెలిసింది, కానీ ఎందుకు జరుపుకుంటాము అన్న విషయం మనకు తెలియాలి. యేసుక్రీస్తు పలుమార్లు జెరూసలేముకు వెళ్ళాడు, అక్కడ ఎన్నో ప్రకటనలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. మరియు కానీ దేవుడు అన్న విషయం మనకు క్లియర్గా బెతనీ దగ్గర నుండి మనం తెలుసుకుందాం. 9వ అధ్యాయం 9వ వచనంలో క్లియర్గా ఉంటుంది. సియోను కుమార్తె అత్యంత సంతోషించుము, యెరూషలేము కుమార్తె హర్షించుము, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఆయన నీతిమంతుడును రక్షణ గలవాడు వినయము గలవాడై గాడిద మీద ఎక్కి వచ్చుచున్నాడు అని మనకి ప్రాత నిబంధనలో జకరియా ద్వారా మనకు తెలుపడం జరుగుతుంది, ప్రాఫెసీ ఉంటుంది. అయితే అలాగే దేవుడు ఆ ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడానికి ఎంతో వినమ్రుడై దేవుడు తలుచుకుంటే ఆయన సింహం మీదనో లేదా గుర్రాల మీదనో లేకపోతే రాజులు వస్తున్నట్టు పెద్ద పెద్ద గుర్రాలు వేసుకొని చారియట్స్ వేసుకొని దేవుడికి స్తుతులు కలుగును గాక.